సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? ఎక్స్పాస్ కుకీస్. కుకీస్ ఎక్కడ ఉంటే ఆరోగ్యం అక్కడే ఉంటుంది. భలే వచ్చింది సబూబుల్ యాడ్ లాగా. ఓకే. పి ఫర్ పూతరేకులు తింటే మై మర్చిపోతాం. పూతరేకులు మర్చిపోతావా? తింటే మై మర్చిపోతారు. వావ్, వెరీ గుడ్. మై మర్చిపోవడం అంటే ఏంటి? మిమ్మల్ని చూసి మై మర్చిపోతాం కదా, అలా. అంటే మై మర్చిపోవడం అంటే నా భాషలో ప్రేమిస్తే సినిమాలో భరత్ ఉంటాడే. ఓకే. ఎక్స్ పి అయిపోయింది. తర్వాత ఏం వాడుతున్నారు? ఆర్ వాడుతున్నారా? ఆర్ ఫర్ రొమాన్స్ కి ముందు రసగుల్లా. నీలాంటి వాడే బిర్యానీ తినే ముందు కిల్లి తిన్నాడంట. ఈ ఫర్ ఎమర్జీ. జిలేబీ లాంటి అమ్మాయి. కాలేజీ జిలేబీ లాంటి అమ్మాయి. జిలేబీ లాంటి అమ్మాయి. ఏ ఆవిడ సెలెక్ట్ చేసుకున్నావు? ఆమె జిలేబీ లాగా ఉంది. చిల్లి కూర్చో. ఓకే. ఎస్ ఫర్ సున్నుండ లాంటి ప్రదీప్. థ్యాంక్ యూ అమ్మా. చివరి పట్టకపోతే చాలు నాకు. ఇంకో ఎస్ ఫర్ సోంపాపిడి. తీయని వేడి కూడా చేసుకుంటా ప్రదీప్ తో. ఆవిడ చెప్పిన సోంపాపిడి. సోంపాపిడి. తర్వాత ఏమన్నా అమ్మా? తీయని వేడి చేసుకుంటా ప్రదీప్ తో. నన్ను వంట పదార్థాల్లాగా వాడుతున్నా అంటే మీరు నేను ఇద్దరం కలిసి కూర్చొని కలిసి తిందామని. డెఫినెట్లీ బేబీ, లెట్స్ గో ఫర్ డిన్నర్. ఇంగ్లీష్ లో చెప్పాను భయ, నాకు కూడా మీనింగ్ తెలియదు. ఓకే. సో వెల్ డన్. సూపర్ ఆన్సర్స్ ఇచ్చారు. మీలో కూడా టాలెంట్ ఉంది, మీలో కూడా కాస్త తెక్ ఉంది. నాకు అదే కావాలి. వెల్ డన్. సూపర్. సో రామ్ రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో మీకోసం ఒక అద్భుతమైన జోక్ తెచ్చాను నేను ఇప్పుడు. ఓకే, నవ్వాలి మరి, ప్రామిస్. కానీ అయిపోగానే చెప్తా అయిపోయిందని నవ్వాలి. ఓకే. సుబ్బారావు జాన్ దగ్గరికి వెళ్ళాడు. జాన్, నాకు అర్జెంట్ గా అప్పు కావాలి అన్నాడు. ఎందుకు, ఏమైంది అన్నాడు. నాకు ఒక 3 లక్షలు కావాలి అన్నాడు. అయ్యో, ఏమంత కష్టం వచ్చింది అన్నాడు. నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందాం అనుకున్నాను. ప్లాస్టిక్ సర్జరీ దేనికి అన్నాడు. దానికి దీనికి కాదు, ఓన్లీ మొహానికే చేయించుకుందాం అనుకున్నాను. ఓహో, మొహానికి చేయించుకోవడం ఏంటి అంటే ఎందుకు అంటే, లేదు నేను మొహం మార్చుకోవాలి, అసలు ఏ అమ్మాయి పడట్లేదు నాకు, నేను మొహం మార్చుకుంటాను. ఓకే రైట్, పోన్లే మన ఫ్రెండే కదా అనుకుని ఇచ్చాడు 3 లక్షలు. తీరా మార్చుకున్నాడు, అంతా అయిపోయింది, వెరీ గుడ్. 3 నెలలు అయ్యాక జాన్ పాప ఎక్కి ఏడుస్తున్నాడు అన్నమాట ఆఫీస్ లో. ఇంకా వాళ్ళందరూ వచ్చి అడిగారు, ఏమైంది జాన్, నీకేమైంది అని. ఏం లేదురా, 3 లక్షలు తీసుకున్నాడు సుబ్బారావు, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. పర్లేదు, మళ్ళీ ఏం ఇవ్వలేదా అని. వాడు ఇస్తున్నాడో లేదో నాకు తెలియట్లేదు కానీ వాడిని ఎక్కడ గుర్తుపట్టలేకపోతున్నాను రా, జనాల్లో కలిసిపో. అరే చెప్పకుండా నవ్వారా. వెరీ గుడ్, సూపర్. అండ్ మీ పరిస్థితి అంటే మీరు కూడా ఇలా తప్పించుకున్నారు. చాలా మంది తప్పించుకుంటాం మనం డెఫినెట్ గా. నాకు రిపోర్ట్ కార్డు వచ్చిన రోజే జ్వరం వస్తుంది. అలా మీకు కూడా ఎన్నో కష్టాలు, మీ గురించి వెతుకుతున్న వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎలా తప్పించుకున్నారు? నువ్వు గ్యారంటీ కటింగ్ సగం చేస్తున్నప్పుడు తప్పించుకున్నాను. ఇదైతే కరెక్ట్ అన్నా, అందుకే అమ్మాయిల మేకప్ చూసి తప్పించుకొని తిరుగుతున్నా. తేడా లేదు, వాళ్ళ ఫేస్ కి హెయిర్ కి కలిపి రాస్తారు. ఇలా ఆర్టిస్ట్ గా కోరుకుంది కదా, అవుతావు, డెఫినెట్ గా అవుతావు. చెప్పండి మీ ఆన్సర్. నా గురించి వెతుకుతున్నావు, అమ్మాయిల మేకప్ చూసి తప్పించుకొని తిరుగుతున్నా. మీరు విజయవాడ వెళ్తా అంటే కాదు, నేను విజయవాడ వెళ్తా అన్నట్టు అయిపోయినా. మా ఫ్రెండ్ ఎక్స్ప్రెస్ రాజా షోకి రమ్మన్నప్పుడు నేను తప్పించుకొని తిరుగుతాను. ప్రదీప్ కళ్ళలో కళ్ళు పెట్టి చూసి తట్టుకునే శక్తి మాకు ఉండాలి కదా. గర్ల్ ఫ్రెండ్ నాకు కనిపించినప్పుడు తప్పించుకున్నాను. గర్ల్ ఫ్రెండ్ ఎందుకు చేసుకున్నాడు? వాడిని కలిస్తే ఎక్కువ అసలు గడుగుతాయి. ప్రదీప్ లాంటి అబ్బాయి ఎక్కడ వచ్చి ప్రపోజ్ చేస్తాడా అని బయటికి వెళ్ళేటప్పుడు స్కార్ఫ్ కట్టుకొని వెళ్తున్నా. కొంచెం గండవేరే తప్పింది, వీళ్ళు స్కార్ఫ్ కట్టుకుంటారు కాబట్టి. నాకు తప్పింది అసలు చెప్పాలంటే, ఎందుకంటే మళ్ళీ ఫ్యాన్స్ ఫాలో. అమ్మా, మీరు స్కార్ఫ్ కట్టుకున్నా కట్టుకోకపోయినా యూర్ ఆల్వేస్ బ్యూటిఫుల్.
మీరు స్కార్ఫ్ కట్టుకున్న ఆ కళ్ళు చాలు సర్వనాశనం మేము. థ్యాంక్ యూ. మా బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి తప్పించుకొని తిరుగుతా, ఎందుకంటే ప్రదీప్ సెల్ఫీ తీయాలని ఎక్స్ప్రెస్ షోకి వస్తున్నా కాబట్టి. ఆకీస్ పాక్ పాకీస్ కరివేపాక్ ఆక్పాక్ కరివేపాక్ ఎంత క్లారిటీ చెప్పాము అసలు. వెరీ గుడ్, గాడ్ ప్రామిస్. ఒక్క ముక్కలు అర్థం కదా. వెరీ గుడ్, సూపర్. నేను నా గర్ల్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు నైక్సీ గర్ల్ ఫ్రెండ్ చూసాను భయపడతా. క్వశ్చన్ ఏంటంటే, ఎవరైనా నీ గురించి వెతుకుతుంటే నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఎలా తప్పించుకుంటావు? కాలేజ్ బంగొట్టప్పుడు మా డాడీ నా కోసం ఎదుగుతా, మా డాడీ దొరకకుండా తప్పించుకుంటా. అదే ఎలా తప్పించుకుంటావు? బండి మీద. ఓ పని చేద్దాం. ఈయన హడావిడి చూస్తుంటే నాకు అర్థమవుతుంది, ఈయన కూడా లోపల ఒక మానసిక సంఘర్షణకు గురవుతున్నాడు. నీకోసం ఒక అద్భుతమైన పాట వస్తుంది. నీ డాన్స్ పెర్ఫార్మెన్స్ తో మ్యూజిక్. Disco, move it, slowly, slowly. Party, 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 let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 మేమంతా చాలా naughty. Come on, baby, let's get dirty. Rara brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong, ding dong. ఏం చెయ్యాలో చేసేద్దాం, ఇక అన్ని right, nothing wrong. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. నీ డాన్స్ పెర్ఫార్మెన్స్ అయిపోయింది కాబట్టి ఇంకా వెళ్ళలేం కొరకు వదిలేసే పాపం. వెల్ డన్, సూపర్. ఇంకా ఫ్రెండ్ గారు మనీ అడిగినప్పుడు ఓకే, ఎలా తప్పించుకుంటావు? నేను ఈడున్నారా ఆడున్నారా అని చెప్తా, ఇంట్లోనే ఉండి. అయ్యి అబ్బా, ఇంటికి రాడా? బయట ఉన్నా అని చెప్తా కదా అన్న. ఏ స్కూల్లో చదువుతున్నావు? కాలేజ్ అన్న. కాలేజా? వావ్, సంతూర్. ఏం చదువుతున్నావు కాలేజ్లో? ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయరా? ఇంటర్ ఫస్ట్. మంచి ఐడియాస్ ఉన్నాయి నీ దగ్గర, చాలా వెతుకుదాం. గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. లక్కీ గర్ల్. లెక్చరర్స్ క్వశ్చన్స్ అడిగినప్పుడు తప్పించుకొని తిరుగుతారు. ఎలాగా? ఆ వాష్రూమ్ అని సంథింగ్ సార్ క్వశ్చన్ సార్ మా కూడా అంతే. అంటే అంటే మాక్సిమం నేను ఏం చేసేవాడిని అంటే, క్లాస్ రూమ్కి వస్తే అడుగుతారో అని అక్కడే ఉండేవాడిని. అక్కడ ఎంత విజ్ఞాన ప్రదర్శన జరుగుతుంది. అంటే మీరంటే టైం పడుతుంది కదమ్మా, లిప్స్టిక్ వేయాలి, సెల్ఫీ దిగాలి, కాజల్ వేయాలి, సెల్ఫీ దిగాలి, టైం పడుతుంది మీకు కూడా. ఈ రోజు కూడా కాలేజ్ లో సార్ క్వశ్చన్స్ అడుగుతారని ఎక్స్ప్రెస్ రాజా ప్రోగ్రామ్ కి వెళ్ళాలని వచ్చిన. నన్ను క్షమించండి సార్, నేను కూడా కొంచెం విజ్ఞానం. ప్రదీప్ తప్ప వేరే అది సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో. ప్రదీపే లైఫ్ అనుకొని ఇన్ని రోజులు ఉన్నాను సార్, ఇది ఒక్కరోజు ఎక్స్ప్రెస్ రాజా గేమ్ కి వెళ్ళనివ్వండి. ఆ గేమ్ బిస్కెట్. గర్ల్ ఫ్రెండ్ బర్త్డే అప్పుడు తనకు దొరకకుండా పారిపోవడం. గర్ల్ ఫ్రెండ్ బర్త్డే రోజు తనకు కనపడకుండా వెళ్ళిపోవాలి. ఎందుకు? గిఫ్ట్లు అడుగుతుందా? మన పర్సులకి చిల్లులు పెడతారు కాబట్టి. బాగుంటుంది, గాలి వేస్తూ ఉంటుంది. ఓ పర్సుగా? ఓకే ఓకే ఓకే, ఆ పర్సు. కూర్చోండి. భయం, మీ చుట్టుపక్కల వాళ్ళు మీరు తల తినేలా చేస్తున్నారు. మీ పేరు? సాయి కృష్ణ. సాయి కృష్ణ. మా వాళ్ళందరి కోసం పాట పాడానా? గాలివానులు వాడరీతిలో పరమ ప్రయాణం, తీరం ఎక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. నిజంగా నాకు తెలిసి ఈ భూ ప్రపంచంలో నవ్వుతో ఈ పాట పాడిన మొదటి వ్యక్తి నువ్వే. అండ్ ఈ పాటకి ఇలా రియాక్షన్ ఇచ్చిన వాళ్ళు మొదటి క్రౌడ్ మీరే. వండర్ఫుల్ అన్న, సూపర్. ఇప్పుడు చెప్పరా?
కాజల్ మా ఇంటికి వచ్చి నన్ను పెళ్లి చేసుకుని అన్నప్పుడు నాకు పెళ్లి అయిపోయింది. అరే బెల్ట్ తీసుకురండి రా. ఏవా మీ వదిన పేరు? అరే నిజంగా వచ్చింది. మీ వదిన పేరు తీసినావేమి? ఐ లైక్ హర్, షీ లైక్స్ మీ, ఐ లైక్. నీకోసమే అన్న నేను వద్దని చెప్పింది. లాస్ట్ మంత్ డెసిషన్ మార్చుకున్నాను. బాంబే హైదరాబాదే. You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. You are my darling, 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 darling. ఓకే, ఇంకా నా బర్త్డే రోజు ఫ్రెండ్స్ పార్టీ అడుగుతారని వాళ్ళ నుంచి తప్పించుకుంటాను. ఆయన కూడా అదే రీజన్ లో తప్పించుకున్నట్టున్నాడు. అది గర్ల్ ఫ్రెండ్ బర్త్డే, ఇది నా బర్త్డే. నీ బర్త్డేకి నువ్వు తప్పించుకుంటావు. ఎందుకు పార్టీ అడుగుతారా? అయ్యో కష్టమే కొంచెం. అవును. బర్త్డే పార్టీస్ అంటే కొంచెం ఎక్కువ బిల్ అవుతుంది. Yeah. సాధారణంగా తిన్న వాళ్ళు కూడా ఆ రోజు తిందాం అనుకుంటూ ఉంటారు ఏంటో. అప్పుడెప్పుడో పరిచయం వాళ్ళు బాగోదని వస్తే రావచ్చు, కుదిరితే అన్నా కూడా వచ్చేస్తారు వాళ్ళు విత్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. సాధారణంగా అమ్మాయిలు పార్టీ ఇస్తారా? ప్రదీప్ ని కలిసినాక పార్టీ ఏంటి, ఆస్తి మొత్తం రాసేయమన్నా రాసిస్తాం. You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. You are my darling, 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 darling. ఇప్పుడు ఒక సెల్ఫీ ఇస్తే ఆ మొత్తం ఆస్తి అంటే ఏదైనా రాసిస్తాం. ఆస్తులు ఖర్చులు ఎందుకమ్మా? కొత్త 2000 రూపాయల నోటు ఉంటే చాలా వారంగా. కొంచెం ఆస్తి రాసివచ్చు కదా అన్న. ఇప్పుడైతే సెల్ఫీ. కమ్ నీ ముందు అబ్బాయి మైక్. ఆయన పాపం ఈ షోలో మీరందరూ ఇటు చూస్తూ ఆలోచిస్తుంటే ఆయన మాత్రం లైట్లు ఎక్కడున్నాడు. నీ జ్ఞానబలం వెలుగుతుంది భయ్యా, నాకు అర్థమవుతోంది. చెప్పు భయ్యా. గర్ల్ ఫ్రెండ్ షాపింగ్ పోయినప్పుడు తప్పించుకొని తిరుగుతాను. గర్ల్ ఫ్రెండ్ షాపింగ్ వెళ్దామంటే తప్పించుకుని తిరుగుతావు. మైక్ అబ్బాయికి ఇచ్చేసి అసలు పాపం వాళ్ళు షాపింగ్ అని చెప్పి వాళ్ళ మీద ఎందుకని అబండాలు వేస్తున్నారు మీరు? వాళ్ళ చక్కగా వాళ్ళ పాకెట్ మనీతోనే సగం మంది అబ్బాయిలు బతికేస్తున్నారు, నాకు తెలిసి ఆ విషయం. అన్న జోకే కన్నా ఆ సెంట్రల్ నుంచి అన్నా నీ 2 చేతులతో ఈ 2 వేళ్లతో నీ కాలు పట్టుకుని వేళ్ళని పట్టుకో అలాగే ఉండు. అలాగే నేను చెప్పేంత అలాగే ఉండు. అమ్మాయిలు లైన్ లో వచ్చి నడ్డి మీద ఓటేసేయాలండి అమ్మా. నువ్వు అందుకే పొజిషన్ లో ఉండమన్నా. పొజిషన్ లో ఉండండి అమ్మా, ఉండండి. లైన్ లో రావాలమ్మా. అలా లేవో నువ్వు మామూలుగా బయటికి వెళ్ళి కొట్టారని చెప్పొద్దు. ఏం మరో ఆ షోలో నా గర్ల్స్ అందరూ వచ్చి నన్నే టచ్ చేస్తున్నాను. క్లాస్ రూమ్ నుంచి సార్ బయటకు వెళ్ళగొట్టినప్పుడు ప్రిన్సిపల్ సార్ వస్తే తప్పించుకొని తిరుగుతాం కనపడకుండా. వెరీ గుడ్ అమ్మా. కొంచెం ఫాస్ట్ పరిగెడుతూ ఉండండి, మంచి డైట్ కూడా అవుతుంది. థ్యాంక్ యూ. ప్రదీప్ వచ్చి ప్రపోజ్ చేస్తే తప్పించుకొని తిరుగుతా, ఎందుకంటే నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆల్ ది బెస్ట్ భయ్యా, ఆల్ ది బెస్ట్. ఇంకా నేను ఎవడేం బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళినప్పుడు పేరెంట్స్ వచ్చి పక్క సీట్ లో కూర్చుంటే తప్పించుకుంటాం. ఎట్లా? సినిమా థియేటర్ లో స్కార్ఫ్ కట్టుకుని ఉరికిపోతాం. నువ్వు అంతకంటే బెస్ట్ పాత మోడల్ పాత స్టైల్ ఆ కూల్ డ్రింక్ పాప్కాన్ అనుకుంటే వెళ్ళిపోయారు. పేరెంట్స్ వాయిస్ ఈజీ గుర్తుపడతారు కదా. ఇది వాయిస్ మార్చమ్మా. మార్చడానికి రాదు. ప్లీజ్ కూర్చోండి.